ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. కీర్తనలో 51వ అధ్యాయం 8వ వచనం. పాపము ఎంతటి వ్యక్తినైనా విరిచివేస్తుంది. ప్రాముఖ్యముగా రక్షణ పొందినవారు దైవ ఆత్మకు విరోధముగా చేసిన పాపము ఆ వ్యక్తిలో ఉన్న రక్షణ ఆనందమును బొత్తిగా తీసివేయట ద్వారా తెలియని ఖాళీతనము ఏర్పడి అది ఎంతో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఇది రక్షణ పొందిన తర్వాత దేవునికి విరోధముగా పొరపాటు చేసిన వారికి అనుభవమే. అయితే మన ప్రభు కరుణాసంపన్నుడు, ఆయన దయగలిగినవాడు. మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాడు. పాపము ఒప్పుకొని పశ్చాత్తాపముతో చేసే ప్రార్థన కోల్పోయినటువంటి రక్షణ ఆనందమును తిరిగి పొందుటకు ఎంతో సహాయం చేయను. కనుక వాక్యం వినిచిన నీవు బహుశా చేసిన పాపమును బట్టి దేవుడు ఇక నన్ను క్షమించడు అనే దేవునికి దూరంగా, పాపానికి దగ్గరగా ఉన్నవేమో. ఈ దినమే విరిగిన హృదయముతో పాపము ఒప్పుకొని ప్రార్థించు. ప్రభు నిన్ను తప్పక క్షమించును. ప్రభు నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.